కృష్ణాయ నమః రాధాయై నమః కరుణరాధాయై నమః నమో నమః శ్రీ మానవీ మానచోర సుభాకర వీర నిన్న నేనెవడ నన్ను మాయా పొగడ్తల వలన నిజాయితీ మీద అనుమానాలొస్తాయి. అందువలన వలదు. కావలసిన వరములు కోరుము. ఒకటే వరము స్వామి, నాకు రాధ కావాలి. వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగే. ఈ పాటిదానికి తపస్సు వరాలు ఎందుకు? రాధా వాళ్ళు నాకన్నా పై అంతస్తు, అడిగితే ఇవ్వరు. ఇవ్వకపోతే ఎత్తుకొచ్చే. రుక్మిణి కథలో నేను అలాగే చేశాను. కిడ్నాపింగ్ నేరం స్వామి, పైగా నేను లాయర్ని కూడా. అయినా ఈ పెళ్లి పెటాకులు ఎందుకు? హాయిగా దూరం నుంచి ప్రేమిస్తూ ఉండిపో. అందుకున్న పండు కన్నా అందరిది తీపిన్నారా? ప్రేమ పస, పెళ్లి నస. పెళ్లి బోరే అయితే తమరు 8 సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? అన్నా, నన్నే సాధిస్తున్నావు. నీకు మాటలతో బోధపడదు, అనుభవించి తెలుసుకో. మంచిది, శుభం. నీకు రాధని ప్రసాదిస్తున్నాను. అదిగో. అహో విశ్వ ప్రేమ ప్రభా దివ్య సౌందర్య మాధుర్య సౌశీల్య సాఫల్య సౌగుణ్య లావణ్య సమ్మోహిని, నాకు అర్ధాంగిగా నీవు భూలోకము చేర విభ్రాంత దిగ్భ్రాంత సుస్వాగతం బిచ్చితి నెచ్చలి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. గోపాలం, ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఆ అమ్మాయి ధనవంతుల బిడ్డ, జడ్జి గారి కూతురు, కాబోయే లాయరు. అన్నీ వదిలేసి నీకోసం వచ్చేస్తోంది. చదువు పూర్తి చేయించి నీలా లాయర్ని చేస్తావా? గ్యారంటీగా. ఇదిగో, ఏ లోపం లేకుండా బాగా చూసుకుంటావా? నా ప్రాణం కంటే ఎక్కువగా. ఎక్కువ తక్కువ వద్దు, నీతో సమానంగా. అంత అందాల రాశిని విను. అందాల రాశి అందిపోయాక అందాలు తేడా వస్తాయి. గులాబీకి ముళ్ళు, మొగలి రేకులకి రంపాలు, కలువ పూలకి పీచు నాచు ఉంటాయి. వాటిని కూడా సహించాలి, ప్రేమించాలి. స్వామి, నా గురించి నువ్వేం భయపడకు. నా రాధ నా ఇంటికొచ్చి ఏం చేసినా పూలతో పూజిస్తాను, చీకొట్టిన చిరునవ్వుతో స్వీకరిస్తాను. మంచిది. తేడా వచ్చిందో కాలాన్ని వెనక్కి మళ్లించి పెళ్లి రద్దు చేసి రాధని వాళ్ళ నాన్నారింటికి పంపించేస్తాను. గుర్తుంచుకో, మగాడు ఆడది సమానం. ఏ మొగుడు పెళ్ళం అంతకన్నా సమానం స్వామి. వస్తా. శతమానం భవతి, శతమానం భవతి, శతమానం భవతి. శతమానం భవతి, శతమానం భవతి, నీకు శతమానం భవతి. పారిజాతాలు నిజంగా కురిశాయి. 14,750. అదేమిటి? నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్నా రాత్రి కలలు పగటి కలలు కలిపితే 14,750. ఈనాడు అవి పండి నిజమయ్యాయి. ఇంకే కల నిజమాయేగా, కోరిక తీరేగా, కవిత్వం ఊరేగా. తీరే వరకే కోరిక, తీరాకంతా బోరిక కదూ. అబ్బే, బోర్ కాదు ఆవులింత. ఒంటి గంట అయింది కదా, నిద్ర. ఏమన్నారు? అబ్బే, లిన్ను కాదు, నీతో కాదు, కలవరింత. అది సరే గాని నిద్ర రావట్లేదు. కబుర్లు చెప్పు. మీరే చెప్పండి, గ్రేట్ లవర్ కదా.
అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు. నా స్టైలు తీరు అలా ఉండేది. చుట్టూ ఎప్పుడూ 10 మంది, వందల కొద్ది ఫ్యాన్ లెటర్స్. స్టేట్ క్రికెట్ హీరోని కదా. డజన్ల కొద్ది లవ్ లెటర్స్, గ్రీటింగ్స్, సెంటి బాటిల్స్, కర్చీఫ్లు, మిస్చీఫ్లు. నా అల్లరి చూసి నన్ను మిస్ చీఫ్ మినిస్టర్ అనేవారు. అబ్బా, ఒకసారి ఏమైందో తెలుసా? నేను రైల్లో వెళుతున్నా. రాత్రి నేను అప్పర్ బెర్తు, పక్కన కింద 3 బెర్తుల మీద ముగ్గురు లేడీస్. ఆంటీసా? కాదు, అమ్మమ్మలో. తర్వాత ఏమైందండి? ఒక రాత్రి వేళ చూస్తే 2 దిగిపోయారు. పక్కన అప్పర్ బెర్తులో ఒక అమ్మాయి కేరళ టైప్ ఉంది. అమ్ముకుట్టి కదూ? అలాగే అనుకో. ఇంకాసేపు అయ్యాక నా మీద చేయి పడింది. చూస్తే అమ్ముకుట్టి కేరళ గర్లు తట్టి లేపింది. ఏ? నీ ఆవులింత చూస్తే నాకు అవమానకరంగా ఉంది. తర్వాత ఏమైందని అడగవే? క్యూరియాసిటీ లేదా? సారీ అండి, రియల్లీ వెరీ సారీ. తర్వాత ఏమైందండి? తర్వాత చెప్పేదేముంది, ఊహించలేవా? టైం ఎంత అయిందని అడిగిందా? పిచ్చి పిల్ల, బంగారు తల్లి, అందుకే నువ్వయ్యావు. నీ రూపమే కాదు, నీ హృదయం కూడా మహా అందమైంది. అమాయక హృదయం. మరి నీ సంగతి? ఇద్దరొస్తోంది. అన్యాయం, మోసం. అదేమిటి? నా రొమాన్స్లు, సీక్రెట్లు అన్ని చెప్పేశాను కదా. నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా. నాకేం లేవండి, ఉంటే కదా చెప్పడానికి. 1-2 అఫైర్స్ కూడా లేవా? ఇంత అందమైన దానివి? లేవు మహాప్రభో. నేను నమ్మను, ఒప్పుకోను. నాకున్నవి నేను చెప్పేశాను కదా. మీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా? ఉండాలి కాదు, ఉండే ఉంటాయి అంటాను. సరే, ఒకటి గుర్తొచ్చింది. మేమొకసారి సింహాచలం గుళ్ళో పెళ్లికెళ్ళాం. అలా 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 దానికి రా. పెళ్లిల్లో ఎన్నో రొమాన్స్లు, సరసాలు, లైసెన్స్ లేని శృంగారాలు. ఛీ, నాకు కూడా డబల్ చీచి. చెప్పు ఏం జరిగింది? ఎవరతను? మా బావగాడు. బావా గా డా డా బాగా చనువుగా మోసు. ఏం చేశాడే? ఒక ముద్దు అడిగాడు. అడిగాడా? తీసుకున్నాడా? అడిగాడని చెప్పావు అంటే నువ్వు ఇచ్చావా? తనే పుచ్చుకున్నాడు అంటే? ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది. ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఒప్పుకుని ఇవ్వడం. పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా, నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానో తీసుకోవడం. ముద్దు పెట్టేసుకోవడం. అర్థమైందో? ఇప్పుడు చెప్పు. అలాగే. ఎవడు? మీ బావా? హలో, రాధాస్ హస్బెండ్ బోకల్, ఐ మీన్ గోపాల్ స్పీకింగ్. నేన్రా మీ బామ్మని. వద్దర్రా అంటే వినకుండా ఆరు బయట పక్కలేయించుకున్నారు. ఆ పిల్ల పెట్టించి పిల్ల జలుబు గిలుబు చేస్తే జడ్జి గారు జైల్లో పెట్టించేస్తారు. అసలే కోపంగా ఉన్నారు. సరే నువ్వు ఫోన్ పెట్టేసాయి బామ్మ.